చంద్రబాబు వ్యక్తిగత వ్యవహార శైలిని విమర్శించేవారు ఎందరో ఉంటారు. ఆయన సాటి మనుషులతో ఆత్మీయంగా మసులుకోరు, యాంత్రికంగా ఉంటారు. సన్నిహితులు అనుకున్న వారి యోగక్షేమాలు కూడా ఆరా తీయరు. అలాని ఇబ్బందుల్లో ఉన్న వారిని పూర్తిగా పట్టించుకోకుండా ఉండరు. విద్య, వైద్యం ఖర్చులకు ఆయన ఎంతో మందికి ఆర్థిక సాయం చేశారు. అయితే రాజశేఖర్ రెడ్డి వలె చంద్రబాబు సహచరులతో కలివిడిగా ఉండరు. ఆయన భోజనం కూడా చేతులతో కలుపుకొని తినరు, స్పూన్తోనే తింటారు. అది కూడా పెదవులకు అంటకుండా తింటారు. నిన్నగాక మొన్న కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ అందించిన ప్రసాదాన్ని కూడా పూర్తిగా తినలేదు. మొదటిసారి 2 చెంచాల ప్రసాదం తీసుకుని మిగతాది తన సతీమణి భువనేశ్వరికి ఇచ్చారు. రెండోసారి మరో ప్రసాదం ఇవ్వగా అది కూడా 1 స్పూన్ మాత్రమే తీసుకుని మిగతాది భువనేశ్వరికి ఇవ్వబోగా తనకు వద్దని ఆమె వారించారు. దీంతో అటు ఇటు చూసి పక్కనున్న వారికి ఇచ్చేశారు. మామూలుగా అయితే మనం మొత్తం ప్రసాదం తినేస్తాం, చంద్రబాబు మాత్రమే తూకం వేసుకొని తింటారు. ఇలా చేయడం చూసేవారిలో కొందరికి నచ్చకపోవచ్చు. ఒకటి మాత్రం నిజం, చంద్రబాబు అనే వ్యక్తికి వ్యక్తిగత జీవితం ఉండదు. అవసరానికి మాత్రమే ఆయన తింటారు, నిద్రపోతారు. భార్య పిల్లలతో కలిసి సరదాగా హోటల్కు కూడా వెళ్ళి భోజనం చేసిన సందర్భాలు దాదాపుగా లేవనే చెప్పవచ్చు. చంద్రబాబు మెకానికల్గా ఎలా ఉంటారు, ఎందుకుంటారు అంటే ఆయన కూడా కారణం చెప్పలేరు. స్వతహాగా అతి జాగ్రత్త పరుడు కావడం వల్లనే ఆయన ఏ ఒక్కరిని పూర్తిగా నమ్మరని భావించవచ్చు. ఒకప్పుడు చంద్రబాబు ఇలా ఉండేవారు కారు. ఎన్టీఆర్ అంటే ఆయనకు భయం, గౌరవం. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అల్లుడిగా ఆయన చొరవ తీసుకుని కలిసేవారే కాదు, ఎన్టీఆర్ నుంచి పిలుపు వచ్చినప్పుడే ఆయన వెళ్ళేవారు. ఆయన మూడ్ని బట్టి కలుసుకునేవారు. 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబులో అనేక మార్పులు వచ్చాయి. అతి జాగ్రత్త ఆయనను కమ్మేసింది. పిన్న వయసులోనే ముఖ్యమంత్రి కావడంతో రాజకీయాలలో తన స్థానాన్ని పదిలపరచుకోవడానికై ఆయన దిగని మెట్లు, ఎక్కని మెట్లు లేవు. ఈ క్రమంలోనే ఆయన తనను తాను రోబోగా మార్చుకున్నారు. ఆయన గుండె పొరల్లో తడి లేదా అంటే ఉంటుంది. అయితే ఇతరుల వలె దాన్ని ఆయన ప్రదర్శించరు. ఎవరికైనా సాయం చేసినా ఆ విషయం ఇంకెవరికి చెప్పవద్దంటారు. స్వగ్రామం నారావారిపల్లెకు చెందిన ఎంతో మందికి సాయం చేశారు. అయితే ఈ విషయం ఆయన చెప్పుకోరు. సహాయం పొందిన వాళ్ళను కూడా చెప్పుకోనివ్వరు. ఈ విషయం తెలియని వారు చాలా మంది రాజశేఖర్ రెడ్డి వలె చంద్రబాబు ఉదారంగా సాయం చేయరని అంటారు. తనకు తాను అవతలి వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకోరు గాని నోరు తెరిచి అడిగిన వారికి తన శక్తి మేర సహాయం చేస్తూ ఉంటారు. ఈ కోణం తెలియని చాలా మంది ఆయనను విమర్శిస్తూ ఉంటారు. చంద్రబాబు వద్ద సహాయం పొందిన కొంతమంది ఆ తర్వాత ఆయనను మోసం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా ఆయన అవేమి పట్టించుకోరు. ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ద గేమ్ అని అనుకుంటారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు అయి ఉండొచ్చు కానీ తెలుగునాట ఇంత సుదీర్ఘకాలం కీలక పాత్ర పోషిస్తున్నారంటే ఆయన ఎప్పటికప్పుడు వైఖరులు మార్చుకోవడం ప్రధాన కారణం. రాజకీయాల్లో కక్షలు, కార్పణ్యాలను చంద్రబాబు నమ్ముకోలేదు. 1996లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన రాజశేఖర్ రెడ్డిని ఓడించే అవకాశం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు వచ్చింది. అయితే చివరి నిమిషంలో ఆయన మనసు మార్చుకున్నారు. దీంతో 5-6 వేల ఓట్ల స్వల్ప మెజారిటీతో రాజశేఖర్ రెడ్డి గెలిచారు. అలాంటి చంద్రబాబును గత ఎన్నికల్లో ఓడించడానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చెయ్యని ప్రయత్నం లేదు. ఈ కారణంగానే రాష్ట్రమంతటా కూటమి సునామీ సృష్టించినా కుప్పంలో చంద్రబాబు మెజారిటీ 45,000కి పరిమితమైంది. రాజశేఖర్ రెడ్డితో రాజకీయం చేయడం వేరు, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డితో రాజకీయం చేయడం వేరు అని చంద్రబాబు గుర్తించడానికి చాలా సమయమే పడుతోంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన అధికారాన్ని తనపై ఉన్న కేసులలో విచారణ ముందుకు సాగకుండా ఉండడానికి ఉపయోగించుకోగా ఇప్పుడు చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం వాడుతున్నారు. కేంద్రంలో తనకున్న పలుకుబడితో రాష్ట్రానికి నిధులు, పథకాలు తెచ్చుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. నరేంద్ర మోదీ 3వసారి ప్రధానమంత్రి అవడానికి చంద్రబాబు మద్దతు కీలకమైనప్పటికీ ఆయన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకు తన పలుకుబడిని వాడడం లేదు. ఆయనకున్న ఒకే ఒక స్వార్థం అధికారంలో కొనసాగడం మాత్రమే. ఇందుకోసమే రాజకీయంగా పిల్లి మొగ్గలు వేస్తారు. అవకాశవాది అన్న విమర్శ మూటగట్టుకున్నారు. సిద్ధాంతాలు పట్టుకొని వేలాడి ఉంటే రాజకీయంగా నేను ఎప్పుడో కనుమరుగై ఉండేవాడినని ఆయన అంటుంటారు. అధికారాన్ని అభివృద్ధి కోసం ఉపయోగించి
రాష్ట్ర చరిత్రలో తన పేరు చిరస్థాయిగా ఉండిపోవాలన్న కీర్తి కాంక్ష మాత్రం ఆయనకు మెండుగా ఉంది. అందుకే రాజధాని అమరావతిని అద్భుతంగా నిర్మించి ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని ఆయన కలలుగంటున్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీ భవనాన్ని కొండ ప్రాంతమైన మాదాపూర్లో నిర్మించినప్పుడు కూడా ఇప్పటిలాగే విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే అప్పుడు ఆయన వేసిన పునాది హైదరాబాద్ విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి కారణమైంది. రాజధాని అమరావతికి అంత భూమి ఎందుకు, ఇంత భూమి ఎందుకు అని విమర్శిస్తున్న వారికి చంద్రబాబు విజన్ అర్థం కాదు. అందుకే భావి తరాల గురించి ఆలోచిస్తున్న ఆయన విమర్శల పాలవుతున్నారు. అధికారం ఎందుకు అంటే అభివృద్ధి కోసమే అని చంద్రబాబు నమ్ముతుండగా దోచుకోవడానికి అని జగన్మోహన్ రెడ్డి నమ్ముతారు. అందుకే ఆయన పేదలకు సహాయం పేరిట తాయిలాలు ఇచ్చి తెర వెనక దోపిడీకి తెగబడ్డారు. అలాంటి మనస్తత్వం ఉన్న వారందరూ జగన్ చుట్టూ చేరారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన జగన్ అండ్ కోలో భయం లేదు. ఎందుకంటే చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరించాలన్న ధీమానే. ఈ కారణంగానే అధికార మార్పిడి జరిగి ఏడాది కూడా పూర్తి కాకుండానే జగన్ అండ్ కో నోటికి పని చెప్తున్నారు. నిజానికి ఇప్పుడు రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నారన్న సందేహం తెలుగు తమ్ముళ్లలో ఏర్పడడానికి కారణం లేకపోలేదు. వైసీపీకి చెందిన వారు రొమ్ము విరుచుకొని తిరుగుతుండగా జగన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే అన్న భయంతో తెలుగుదేశం వాళ్ళు బిక్కుబిక్కుమంటున్నారు. ఒక విజనరీకి ఒక పాలెగాడికి మధ్య ఉన్న తేడా వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది. జగన్ రెడ్డి హయాంలో మద్యం కుంభకోణంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. నాసిరకం మద్యం అమ్మి ఎంతో మంది ప్రాణాలు తీశారు, వేల కోట్లు దోచుకున్నారు. మద్యం కుంభకోణం జరిగిన తీరు చూసి సిట్ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. కుంభకోణానికి పాల్పడడం వేరు, ఇంత వినూత్నంగా వ్యవస్థీకృతంగా నేరం చేయడం వేరు. అది ఇప్పుడే చూస్తున్నామని ఒక అధికారి చెప్పారు. ఈ వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే జగన్ రెడ్డికి చెందిన రోత మీడియా దొంగే దొంగ అని అరుస్తున్నట్టుగా కథనాలు వండి వారుస్తోంది. 2014-2019 మధ్య కాలంలో వేల కోట్లు దోచుకున్నారని నిందలు వేస్తున్నారు. ఇంతకంటే బరితెగింపు ఉండదేమో. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి కర్త కర్మ క్రియ అంతా రాజ్ కసిరెడ్డి అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్తున్నారంటే అప్పుడు ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. రాజ్ కసిరెడ్డి ఒక ఇంటెలిజెంట్ క్రిమినల్ అని, తననే మోసం చేశాడని విజయసాయిరెడ్డి వాపోవడం చూసాం. అంటే తానే ఒక ఇంటెలిజెంట్ క్రిమినల్ అయితే రాజ్ కసిరెడ్డి తననే మోసం చేశాడన్న ఆవేదన విజయసాయిరెడ్డి మాటల్లో వ్యక్తమవుతోంది. హేమీలతో రాజకీయం చేసి రాణించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇలాంటి ఇంటెలిజెంట్ క్రిమినల్స్ తో తలపడాల్సి రావడమే ఆయన రాజకీయ జీవితంలో అత్యంత విషాదమని చెప్పవచ్చు. తనను తాను క్రిమినల్ గా మార్చుకోలేక, మరోవైపు క్రిమినల్స్ ను కట్టడి చేయలేక చంద్రబాబు సతమతమవుతున్నారు. ఉత్సాహం, శక్తి సన్నగిల్లలేదు. వర్కహాలిక్ గా పేరొందిన ఆయనకు అలసట తెలీదు. అయితే క్రిమినాలజీలో ఆరితేరిన వారిని ఎదుర్కొనే క్రమంలో ఆయన కొన్ని సందర్భాలలో విఫలమవుతున్నారు. క్రిమినల్స్ ను కట్టడి చేయడం ముఖ్యమే గాని రాష్ట్రాన్ని కక్షలు కార్పణ్యాలకు నిలయంగా మార్చకూడదని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు అవసరం రాష్ట్రానికి ఉందా, రాష్ట్ర అవసరం చంద్రబాబుకుందా అని ప్రజలు ఆలోచించుకోవాలి. భవిష్యత్ గురించి ఆలోచించేవారు చంద్రబాబుకు అండగా నిలబడి రాష్ట్రాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తారని ఆశిద్దాం. చివరిగా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెబుదాం.